వెల్కమ్ టు అమరగంగా ఛానల్. ఈరోజు సొరకాయ గారెలు తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేస్తానో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కూర ఇట్లా తీసుకున్నాం కదా, ఈ కూరని మనము నీరు ఉంది బాగా పిండేసుకోవాలి. బాగా గట్టిగా పిండుకొని ఒక గిన్నె వేసుకుందాం. ఇది ఇట్లా చూడు ఎంత నీరు వస్తుందో. ఇట్లా పిండేసుకోవాలి నీరంతా. అప్పుడు వడవేసుకోవచ్చు, బాగుంటాయి. సొరకాయ గారెలనే వేసుకోవచ్చు, వడల కిందనే వేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఇట్లా పిండేసుకోవాలి. మొత్తం పిండుకున్నాక అప్పుడు అది బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండి వేసుకొని కలుపుదాం. అయిపోయింది. ఇంత నీరు వచ్చింది ఒక సొరకాయలో. అంటే సొరకాయ ముదిరిది ఉండకూడదు, బాగా లేతది ఉండకూడదు. మీడియం సైజ్ సొరకాయ తీసుకుంటే ఇలా వస్తుంది. గింజలు కూడా ఎక్కువ ఏముండవు గింజలు. అప్పుడు గారెలు వేసుకోవడానికి బాగుంటాయి. ఇవి గిన్నెలో వేసేసుకుందాము. పిండాను కదా ఇప్పుడు. ఇది వేసాక నీళ్ళు చూసారా, సొరకాయ నీళ్ళు ఎన్ని వచ్చినాయి. ఒకవేళ మనకి ఇది టైట్ అయితే వేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకుందాం. ఈ చిన్న గ్లాసుతో వేసుకుంటున్నాను 2 గ్లాసులు. జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కొంచెం కారం, తగినంత ఉప్పు. ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎంత పిండినా ఇంకా నీరు ఉంది సొరకాయలోది, సరిపోతుంది అనుకుంటా. సరిపోతుంది, వాటర్ మెత్తగా అయిపోతుంది. ఇలా కలుపుకోవాలి. అంతా కలిసిపోయింది. ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. కానీ వాటర్ అసలు పట్టలేదు, అంత పిండాను కదా. ఇది వాటర్ ఎట్లా ఉందో అలానే ఉండిపోయింది. ఇంక ఇది వేస్తే మనకి సరిపోదేమో, వేసి కలుపుదాం అనుకున్నదా. సరిపోయింది. 2 గ్లాసులు చిన్న గ్లాసులతో పిండి వేసుకుంటే ఇట్లా వచ్చింది, సరిపోయింది. మనం గారెలు ఇంత ఉండ తీసుకున్నా ప్లేట్లో పెట్టుకొని గారెల సైజులో మనం ఉత్తుకోవాలి దీన్ని. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలి.
మనం జారుకుంటూ వచ్చేస్తుంది. ఈ సొరకాయ గారిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటాయి. చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత బాగా వచ్చినాయో. వీటి ఇట్లా తీసుకొని చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.